హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు కూడా మనం గుంటూరు సిటీ నల్లపాడు నాటుకోడి పుంజుల సంతకైతే వెళ్ళడం జరిగింది. ఈరోజు సంతకు వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అయితే మార్కెట్కి చాలా పుంజులు అయితే రావడం జరిగింది. కనీసం ఒక 70-80 పుంజుల వరకు అయితే మార్కెట్కి వచ్చేసి ఉన్నాయి. ఒకే వీడియోలో ఈ కోడిపుంజులన్నిటిని కూడా చూపించడానికి కష్టమవుతుందని చెప్పేసి 2 వీడియోలకి అయితే తీయడం జరిగింది. ఫస్ట్ ఈ వీడియోలో అయితే మీకు టాప్ క్వాలిటీ బ్రీడర్స్, టాప్ క్వాలిటీ కోడిపుంజులను అయితే చూపించడం జరుగుతుంది. మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కోడిపుంజుల యొక్క ఓనర్ల నంబర్లు అనేవి మీకు ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కోడి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కాల్ చేసి తీసుకోండి. ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి బిళ్ళకట్టు కోడి రసంగా అయితే చెప్పారు. దీని హైట్ 22 వరకు ఉంటుంది, 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 7,000 రూపాయలకి అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి ఎర్ర నెమలికి అయితే చెప్పారు. దీని హైట్ 21 వరకు ఉంటుంది, 2.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర అయితే మనకి 3,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ మార్కెట్లో అయితే చాలా చిన్న పుంజులు, అదేవిధంగా హై రేట్లు ఉన్నటువంటి కోడిపుంజులు కూడా వచ్చాయి. ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి డ్యాగ్ అయితే చెప్పారు. దీని హైటు 23 పైనే ఉంటుంది, 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. 13 నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుగా అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 7,000 రూపాయలకి అయితే చెప్పారు. కోడిపుంజు కూడా చాలా బాగుంది. ఇలాంటి పుంజులు అయితే చాలా మార్కెట్లోకి అయితే ఈరోజు అయితే వచ్చిన్నాయి. ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి పసుమగల సీతువాగా అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు ఉంటుంది, 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. మంచి లైనేజ్కి సంబంధించినటువంటి కోడిపుంజులుగా అయితే చెప్పారు. దీని ధర అయితే మనకి 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇదే కాక మరికొన్ని కోడిపుంజులను అయితే ఇక్కడికి బ్రదర్ అయితే తీసుకొని వచ్చారు. బ్రదర్ అయితే నున్నా నుంచి వచ్చానని అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి ఆ కోడి నెమలికి అయితే చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది, 3 కేజీల పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు 15 నెలల వరకు ఉంటుందని కూడా చెప్పారు. దీని ధర అయితే మనకి 12,000 రూపాయలకి అయితే చెప్పారు. వీళ్ళకి ఫామ్ కూడా ఉందని అయితే చెప్పారు నున్నాలో. అక్కడ ఇంకా కోడిపుంజులు అయితే ఉన్నాయంట. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేయండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు అయితే రసంగిగా అయితే చెప్పారు. దీని హైటు 22 వరకు ఉంటుంది, 4.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. బ్రీడర్గా అయితే చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు బ్రదర్ అయితే. దీని వయసు 2 సంవత్సరాల వరకు ఉంటుందని కూడా చెప్పారు. దీని ధర కూడా మనకి 12,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇది కూడా చాలా బాగుంది కోడిపుంజు అయితే. బ్రీడర్గా చాలా బాగుంటుందని కూడా చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళైతే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి ఇది కూడా కోడి రసంగా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది, 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు 16 నెలలు పైన ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇవి కూడా ఎవరైతే మనం నున్నా నుంచి వచ్చారో ఆ బ్రదర్వే అని అయితే చెప్పారు. దీని ధర 12,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కాకి నెమలిగా అయితే చెప్పారు. దీని హైటు 24 వరకు ఉంటుంది, 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు కూడా 15 నెలల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. చాలా మంచి బ్లడ్ లైనేజ్లోని కోడిపుంజుగా అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి మనకి 13,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ కోడిపుంజు కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కాకి నెమలిగానే చెప్పారు. దీని హైటు 24 వరకు ఉంటుంది, 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు వచ్చేసి 13 నెలల వరకు ఉంటుందని కూడా చెప్తున్నారు. దీని ధర అయితే మనకి బ్రదరు 4,000 రూపాయలకి అయితే చెప్పారు.
ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురంగు వచ్చేసి కోడి నెమలిగా అయితే చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. మంచి రిచ్ వాటానికి సంబంధించినటువంటి కోడి పుంజుగా అయితే చెప్తున్నారు. దీని బరువు వచ్చేసి 3.5 కేజీల వరకు ఉంటుంది. బ్రదరు దీని రేట్ అయితే చెప్పలేదు మనకి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురంగు వచ్చేసి సీతువాగా అయితే చెప్పారు. దీని హైట్ 21 వరకు ఉంటుంది. 2 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. ఇది 11 నెలల వయసు కలిగినటువంటి పట్టా పుంజుగా అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి 4,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురంగు వచ్చేసి మనకి పచ్చకాగ్గా అయితే చెప్తున్నారు. దీని హైటు 23 వరకు ఉంటుంది. 4 కేజీల పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు. మంచి బ్లడ్ లైన్ బ్రీడర్కి సంబంధించినటువంటి పుంజుగా అయితే చెప్తున్నారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది. రిచ్ వాటానికి సంబంధించినటువంటి కోడిపుంజు. దీని ధర అయితే 25,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురంగు వచ్చేసి మనకి కోడికి ఎక్కడికి అయితే చెప్పారు. దీని హైటు 23 వరకు ఉంటుంది. దీని వరకు కూడా 4 కేజీలు దగ్గరగా ఉంటుందని అయితే చెప్పారు. ఇది వచ్చేసి బీబీఏ ఫార్మ్స్కి సంబంధించి నరసరావుపేట నుంచి బ్రదర్ అయితే వచ్చారు. ఆ బ్రదర్కి సంబంధించినటువంటి కోడి పుంజులు, వాళ్ళకి ఫామ్ కూడా ఉందని అయితే చెప్పారు. వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా 50-60 పుంజులు ఉంటాయంట. దీని ధర వచ్చేసి మనకి 8,000 రూపాయలకి అయితే చెప్పారు. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే బ్రదర్కి కాల్ చేయండి. ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజురంగు వచ్చేసి మనకి తెల్ల నెమలిగా అయితే చెప్పారు. దీని హైటు 22 పైనే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. ఈ కోడిపుంజు అయితే చాలా బాగుంది. ఇందాక చూసినటువంటి కోడిపుంజు, ఈ కోడిపుంజు రెండు కూడా ఒక బ్రదరే తీసుకొని వచ్చారు. ఈ రెండింటి ధర అయితే ఒక్కొక్కటి 12,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇది వచ్చేసి కాకిడ యాగ్గా అయితే చెప్తున్నారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. ఇదైతే రిచ్ వాటానికి సంబంధించినటువంటి కోడిపుంజు. ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజురంగు వచ్చేసి ఇది కూడా కోడి పచ్చకాయగా వస్తుందని అయితే బ్రదర్ చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు వచ్చేసి 14 నెలల వరకు ఉంటుందంట. దీని ధర అయితే బ్రదర్ మనకి 5,500 రూపాయలకి అయితే చెప్పారు. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి. సేమ్ అదే బ్రదర్ అయితే ఈ కోడిపుంజును కూడా తీసుకొచ్చారు. ఇది విడికాళ్ళకు సంబంధించినటువంటి పట్టాపిల్లకి అయితే చెప్పారు. దీని హైట్ వచ్చేసి 23 వరకు ఉంటుంది. ఇది కూడా 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర అయితే 4,000కి చెప్పారు. ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజురంగు వచ్చేసి కాకిడాగ్గా అయితే చెప్పారు. దీని హైట్ 22 వరకు ఉంటుంది. ఇది కూడా 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. ఇది కూడా 14 నెలల వయసు కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి 6,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ కోడిపుంజు కూడా అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి పచ్చకాగ్గా అయితే చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. ఇది 4 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. 16 నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజుగా కూడా చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇట్లాంటి కోడిపుంజులు అయితే చాలా వచ్చేస్తున్నాయి ఈరోజు మార్కెట్లోకి అయితే. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి డాగ్ అయితే చెప్తున్నారు. కాకి డాగ్ అయితే వస్తుంది. దీని హైటు 21 పైనే ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా చెప్తున్నారు. దీని ధర అయితే బ్రదర్ మనకి 4,000గా చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు అయితే మనకి రసంగా అయితే చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. ఇది కూడా 3.5 కేజీల పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు. సంవత్సరం వయసు కలిగినటువంటి కోడిపుంజుగా కూడా చెప్తున్నారు. దీని ధర అయితే అంకుల్ మనకి 7,500 రూపాయలకి అయితే చెప్పారు. ఈ పుంజు కూడా అయితే చాలా బాగుంది. ఇట్లాంటి పుంజులు అయితే చాలా వచ్చున్నాయి. అందుకే ఒక వీడియోలో అయితే ఇవన్నీ కూడా చూపించలేకపోయాను. అందుకే రెండో వీడియో కూడా చేయడం జరిగింది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బిఫోర్ ఇచ్చినటువంటి నంబర్లకి అయితే కాల్ చేయండి. ఇప్పుడు చూసినటువంటి పుంజు రంగు వచ్చేసి పట్టిడాయిగా చెప్పారు. దీని హైటు 22 వరకు ఉంటుంది. ఇది పట్టా పుంజులకి అయితే చెప్తున్నారు. దీని బరువు అయితే 2.5 కేజీల పైన ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి 5,000 రూపాయలకి అయితే చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.